ఇండియా పాకిస్తాన్ మీద వార్ చేయబోతుంది. దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి? లైక్ ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మీద వార్ చేస్తే మనకి చాలా అలైడ్ నేషన్స్ ఉన్నాయి. లైక్ రష్యా అవి అన్నీ చాలా సపోర్ట్ చేస్తాయని అనుకుంటున్నాం. అదే కాక దాని జీడిపి కూడా చాలా డిక్రీజ్ అవుతుందని ఫీల్ అవుతున్నాం. పాకిస్తాన్ మనకి ఏమీ డిసడ్వాంటేజ్ ఉండదు, పాకిస్తాన్కి చాలా డిసడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి చాలా ప్రొడక్ట్స్ మన దగ్గర నుంచే వెళ్తూ ఉంటాయి. మళ్ళీ అది కాక వాళ్ళది మ్యాక్సిమం ట్రాష్ అయిపోద్దని చెప్పొచ్చు, వాళ్ళ కంట్రీ ట్రాష్ అవుతాయి చెప్పొచ్చు. సో వాటర్ స్కేట్ సిటీ కూడా వచ్చింది వాళ్ళకి మన ద్వారా. ఓకే. సో దానివల్ల ఏమనుకుంటున్నారు? లైక్ మోస్ట్లీ రివర్ ఉండిద్ది కదా, సింధు రివర్ అంటారు కదా, అది ఇక్కడి నుంచే వెళ్తుందని విన్నాను నేను. సో అవి కూడా ఆపేశారు. సో వాళ్ళకి నెసెసిటీస్ వాటర్ అనేది బేసిక్ నెసెసిటీ కదా ఎవరికైనా. సో లైఫ్ గో త్రూ అవ్వాలంటే సో అది కూడా లేకపోతే వాళ్ళకి కష్టం కాబట్టి విచ్ ఈస్ లైక్ వన్ థింగ్ విచ్ దే వాంటెడ్ టు గెట్ ఫ్రమ్ ఇండియా ఫర్ షూర్. కరెక్టే అంటారా వాటర్ ఆపేయడం అనేది? వాటర్ ఆపేయడం అనేది లైక్ నాట్ సో గుడ్, బట్ బికాజ్ ఇట్స్ బేసిక్ నెసెసిటీ రైట్. కొంతమంది ఉంటారు, కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, కొంతమంది చెడ్డ వాళ్ళు ఉంటారు. లైక్ ఇట్స్ ఏ కాజ్ విత్ ది టెర్రరిస్ట్ బట్ నాట్ విత్ ది అదర్ పీపుల్ కదా. సో ఇట్స్ సో ఫార్ ఐ సే ఇట్స్ వీ కాంట్ జడ్జ్, అంటే మనం జడ్జ్ చేయలేం. బికాజ్ కొంతమందికి అది నెసెసిటీ అవ్వచ్చు, కొంతమందికి ఇది అవ్వచ్చు. బట్ వీ షుడెంట్ డూ దాట్. అండ్ ఆల్సో ఇట్ మైట్ బి ఏ గుడ్ డెసిషన్. అండ్ ఇప్పుడు వాళ్ళ మీద అటాక్ చేస్తే వాళ్ళు కూడా మన మీద తిరిగి అటాక్ చేసే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో దానికి మనం ఎలా ప్రిపేర్డ్ ఉండాలి అంటారు? లైక్ ప్రిపేర్డ్ ఇన్ ద సెన్స్ మన సోల్జర్స్కి వాళ్ళకి బాగా సపోర్ట్ ఉండాలి. లైక్ ఈవెన్ వీ కెన్ లూజ్ మెనీ సోల్జర్స్. అండ్ మనం నార్మల్గా బోర్డర్లోనే చూస్తాం అది. సో వీ నీడ్ టు ఎస్టాబ్లిష్ స్ట్రాంగ్ ఫోర్సెస్ ఆల్ ఓవర్ ద ఇండియా. వాళ్ళు ఎటు నుంచి అటాక్ చేస్తారో చెప్పలేం కదా. సో వీ నీడ్ టు బీ స్ట్రాంగ్ అట్ వాట్ ఎవర్ వీ హ్యావ్. అండ్ ఆల్సో వీ ఆల్సో మస్ట్ కాంట్రిబ్యూట్ టువర్డ్స్ దట్. లైక్ బేసిక్ నెసెసిటీస్ ఉంటాయి కదా, మనం ఏవైతే వాళ్ళకి డొనేట్ చేద్దాం అనుకున్నామో వాళ్ళకి సపోర్ట్ త్రూ అవుట్ ది ప్రాసెస్ వీ నీడ్ టు సపోర్ట్ దెమ్. సో రేపటి నుంచి మాక్ డ్రిల్స్ జరుగుతాయని అంటున్నారు. దాని Okay. గురించి ఏమనుకుంటున్నారు? లైక్ మాక్ డ్రిల్స్ ఇన్ ద సెన్స్ అది గుడ్ కాజ్ కోసమే కదా, మనల్ని మనం హౌ టు ప్రొటెక్ట్ అవర్ సెల్స్. లైక్ బెస్ట్ కేసెస్ ఓకే, బట్ వర్స్ట్ కేసెస్లో ఏదన్నా జరిగితే మనం ప్రిపేర్డ్గా ఉండాలి కదా. సో మాక్ డ్రిల్స్ వల్ల కొంచెం బెనిఫిట్ అయ్యే ఛాన్స్ ఉంది మనకి.